ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నా బర్త్డే August 15 కదా. సో ప్రేయర్ అయితే పెట్టుకున్నాము. చాలామందిని పిలిచాను. దేవుడు ఎన్నుకున్న వాళ్ళే వస్తారు. ఎవరెవరు వచ్చారో ప్రేయర్ ఎలా జరిగిందో చూడండి. అసాధ్యమైనది సాధించదా విశ్వాసముతో నేను, అసాధ్యమైనది సాధించదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. హల్లెలూయా. నీవే దేవా తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నే నీకర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నే నీకర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. నాయకత్వం వహించి నడిపించమని సమస్త ఘనత మహిమ నీవే పొందుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇక్కడ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా మంది వచ్చారు జాయ్ మిషన్ నుంచి. స్పెషల్ థ్యాంక్స్ టు అన్నయ్య అండ్ అక్కలు. అండ్ చిన్న సాక్ష్యం, చాలా చిన్నగా చెప్తాను. అయితే నేను చాలా శ్రమల్లో, చాలా కష్టాల్లో, కాలేజ్లో చాలా మాక్ చేసేవారు, చాలా ప్రొటెస్ట్ చేసేవారు. అయితే నన్ను ఎంతగా అంటే నేను ఈవెన్ డిప్రెసివ్ టాబ్లెట్స్ కూడా వాడే అంత స్టేజ్కి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. చాలా వెతికాను, దేవుళ్ళలో చాలా వెతికాను. జాయ్ మిషన్ కి వెళ్ళేదాన్ని, సువార్త ప్రకటించేదాన్ని, మళ్ళీ వచ్చేదాన్ని, మళ్ళీ చాలా ప్రేయర్స్కి వెళ్ళేదాన్ని, ఆల్ నైట్ ప్రేయర్స్కి వెళ్ళేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఏదో ఒక కొలత నాలో ఉండిపోయేది.
ఇంకా ఎక్కడో ఒక కొలత నాలో ఉండిపోయేది. ఇంకా దేవుడు కావాలి అని అనిపించేది. నాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ తెలియలేని అనారోగ్యం వచ్చేది. అయితే ఒకరోజు జాయ్ మిషన్ లో ఎలి అన్న నాకు నెంబర్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. అప్పుడు నాకు డెలివరెన్స్ అయ్యింది. సో ఈవెన్ మా క్లాస్ నన్ను లెక్చరర్ నా మీద విచ్ క్రాఫ్ట్ చేయడము, దాని నుంచి నేను 3.5 years సఫర్ అయ్యి ఆ ఒక్క ప్రేయర్ తో నాకు డెలివరెన్స్ అయ్యింది. కానీ నేను అక్కడి నుంచి డెలివరెన్స్ అయిన తర్వాత నేను నార్మల్ గా లేను, కానీ 4 hours నేను బాధతో రిబ్యూక్ చేస్తూ 4 hours మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేశాను. తను ఐసీయూలో అడ్మిట్ అయిపోయింది. దాని నెక్స్ట్ నుంచి నా ఫైట్ ఎలా ఉందంటే, దురాత్మల సమూహాలు వచ్చి నా ముందు నించున్నప్పటికి కూడా నేను ఒక్కదాన్ని నించుని పోరాటం మొదలు పెట్టాను. అలాగే దేవుడు నన్ను అనేక ప్రదేశాలకు తీసుకెళ్లారు, అనేకులకి డెలివరెన్స్ చేయడానికి, దురాత్మలను వదిలించడానికి, స్వస్థతలు చేయడానికి ఎన్నో విధములైన ఆత్మీయ వరములు దేవుడు నాకు ఇచ్చారు. ఇదే విధంగా ఈ రోజు కూడా ప్రకటిస్తున్నాను, నేను దేవుని బిడ్డగా, ఐఎమ్ ద డాటర్ ఆఫ్ కింగ్ అండ్ I declare it in the name of Jesus. ఏ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పెద్ద సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని దాటే శక్తి దేవుడు నాకు ఇచ్చారు. ఈ శక్తిని ఇచ్చినందుకు, నేను ఇవంతా కూడా అనాయింటింగ్ ఇచ్చినందుకు, ఇవన్నీ కూడా నేను ఈ రోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ గా చిన్న ప్రేయర్ పెట్టుకున్నాను. ప్రేయర్ అయిపోయాక అందరూ ఆంటీతో ప్రేయర్ చేయించుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మరి ఇటువంటి నాయన సహవాసంలో ప్రభా నీ బిడ్డలుగా నాయన తండ్రి, ఎక్కడ వారమో మా ప్రభా మమ్మల్ని అందరిని ఇక్కడ తోడుకుని తీసుకొచ్చి ఒక తండ్రి, ఒక యుద్ధంలో ఒక నాయన గెలుపు కోసం ప్రభా ఒక సైన్యాన్ని నాయన నువ్వు నాయన మమ్మల్ని ఇక్కడ పెట్టినందుకే నీకు వందనాలు మా ప్రభా. మరి నాయన కావ్యకి మా ప్రభా, మరి నాయన ఎన్నో ఆత్మలు ఇచ్చావు నాయన తండ్రి రక్షించడానికి. ఆ బిడ్డ నువ్వు అనాయిట్ చేసుకున్నందుకే నీకు వందనాలు మా ప్రభా. ఆ బిడ్డ ప్రభా తండ్రి తనకు కూడా నాయన ఇంకా లోపల ప్రభా ఇంకేవి తగ్గించుకోవాలో కూడా మా ప్రభా పూర్తిగా నీకు సరెండర్ అవ్వాలి. కోపం గాని తండ్రి, ద్వేషం గాని మా ప్రభా నాయన తండ్రి, చిరాకు గాని ఏది తండ్రి ఉండడానికి వీల్లేదు. అవాళ ఒక్క వచ్చినా కూడా ప్రభా అవన్నీ నీ పాదాల క్రింద త్రొక్కమని అడుగుచున్నాను నా తండ్రి. ఇక్కడి నుంచి నీ బిడ్డగా ముద్రిస్తుంది కాబట్టి, మా ప్రభుని ముద్రించబడుతుంది కాబట్టి దేవా, నీలో నాయన ఉన్న లక్షణాలు, తనలో తగ్గింపు అన్ని కూడా ప్రభా నీకు నాయన తండ్రి మహిమ కలిగినలాగా ఆ బిడ్డని తీర్చిదిద్దామని అడుగుతున్నాం మా ప్రభా. మరి నవీన నూర్ జహాన్ గారిని కూడా ప్రభా అత్యధికంగా ప్రభా దీవించమని అడుగుతున్నాను నా తండ్రి. ఆ బిడ్డనైనా ఇంకెక్కడ కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకొని మా అమ్మాయి కోసం అంటే ఆల్రెడీ దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు. రీసెంట్ గా 3:20 ఆ కాలంలో మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరుని తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు మన మధ్యలో వచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇది కావ్యాకి బ్లెస్సింగ్ గా ప్రకటిస్తున్నారు దేవుడు. దేవుడికి మహిమ కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి దేవా నీకే స్తోత్రం. నీ సన్నిధానంలో తండ్రి దేవా కావ్య తన బర్త్డే జరుపుకుంటుండగా తండ్రి దేవా ఇది మొదలుకొని తనకి నూతనమైన జీవితం, నూతనమైన కార్యములు తన జీవితంలో జరుపుతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి దేవా. దేవా నీ పాత్రగా, దేవా నీకు మహిమకరమైన పాత్రగా బిడ్డని వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి చోట తను ఎక్కడ నిలబడిన ప్రభా నీ అగ్నితో నింపమని వేడుకుంటూ, నీ అగ్ని స్తంభములే నిలుపుకోమని వేడుకుంటున్నాను తండ్రి. చూచిన ప్రతి ఒక్కడికి తండ్రి దేవా, తనతో మాట్లాడిన ప్రతి ఒక్కడికి కూడా నీ అగ్ని తాకును కాక ప్రభా. అతి రీతిగా తండ్రి కంప్లీట్ గా తండ్రి దేవా తన జీవితం అంతా తండ్రి దేవా నీ కొరకు ఒక మహిమకరమైన పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా తను ఎంచుకోమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ నువ్వే పొందుకోమని దేవా. తన విషయంలో నువ్వు చేసిన ఆలోచనలు, తలంపులు ఎంతో గొప్పవి ప్రభా. నీ ప్రణాళిక చొప్పున నా బిడ్డని సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాను. నీ ప్రణాళిక చొప్పున నా బిడ్డని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవాది దేవుడైన నా తండ్రి, తండ్రి ప్రభు రక్షకుడైన నా ప్రభు నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఇక్కడికి వచ్చిన యవనస్తుల పిల్లలందరిపైన నీ కృప ఉంచమని, ప్రతి ఒక్కరి చుట్టూ నీ అగ్ని కంచె వేస్తున్నాను తండ్రి. నీ కార్యములు జరిపించమని, నీ ఉద్దేశములు వాళ్ళ పట్ల నెరవేర్చమని వేడుకుంటూ దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు అందరినీ తండ్రి దేవా నీ అగ్ని కంచె వేస్తున్నాను తండ్రి. నీ కృపలో భద్రపరచమని వేడుకుంటూ ప్రతి ఒక్కరి పైన నీ యొక్క ఆత్మని కుమ్మరించమని వేడుకుంటూ ఘనత మహిమ నీవే పొందుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైతే ఏంజెల్ ని
కోసం ఇష్టంగా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు. లేని వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మీ ఇష్టం. ఫైనల్ గా రియల్ గా యూ వాంట్ టు బ్లెస్ ఏంజెల్ అనే వాళ్ళందరూ ఇటు ఉంటారు, లేనన్న వాళ్ళందరూ అటు ఉంటారు. ఇంకా ఫైనల్ నేను ఎక్కువ చెప్పలేదు. సో రియల్లీ విత్ హార్ట్ యూ వాంట్ టు బ్లెస్ ఏంజెల్, యూ కమ్ హియర్. మా జారా కూడా కామ్గా వస్తున్నట్టుంది. దేవునికి మహిమ. జారా ఒక మంచి పాట పాడు. ఐడియా సడన్ గా గుర్తురావట్లేదు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. Happy birthday to Natalia. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday, happy birthday, happy birthday to you. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మళ్ళీ భోజనాలు ఉన్నాయి, యూ కెన్ గో. అండ్ ఎవ్రీబడి ప్లీజ్ బ్లెస్ ఏంజెల్, బ్లెస్ హర్. తన బ్లెస్సింగ్ కోసం అందరినీ పిలిచింది ఆశతో. సో మంచి బ్లెస్సింగ్ కూడా తనకు వచ్చింది, అనాయింటింగ్ కూడా అయింది మా అమ్మాయికి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న లాస్ట్ బ్లెస్సింగ్ తీసుకుందాం అందరూ. ఒక 2 minutes బ్లెస్సింగ్ తీసుకుందాం. అప్పుడు బ్లెస్సింగ్ తీసుకుని మళ్ళీ అప్పుడు ఓకే. దేవా నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, ఘనుడగు తండ్రి, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం. సమస్త కార్యంలో నీవే ఉన్నావు ప్రభా. దేవా మా ప్రతి విషయంలో మేము లేచుట, నిలబడుట, దేవా మేము పడుకునుట, ప్రతి విషయం నువ్వు కనబెట్టి ఉన్నావు. నీకు స్తోత్రం. మా హృదయాల్ని, మా అంతరంగంని ఎరిగిన వాడవు నీవే, సమస్తముని ఎరిగిన వాడవు నీవే. దేవా నీ కార్యంలో జరిపించమని, నీ ఉద్దేశంలో మా పట్ల జరిపించమని, నీ ప్రణాళిక మా పట్ల జరిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఘనమైన నా ప్రభువా, బలమైన నా తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతటిలో నువ్వే తోడుగా ఉన్నావు. ఈ యొక్క చిన్న సెలబ్రేషన్ లో కూడా నువ్వు తోడుగా ఉన్నావు. నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు ప్రభా. ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్తుండగా తండ్రి దేవా, నీ పేరుని నిన్ను మోసుకుని వెళ్ళగా వారిగా, నిన్ను ఊరేగించే వారిగా ప్రతి ఒక్కరిని నిలపమని వేడుకుంటూ ఘనత మహిమ నీవే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం
మనందరి